పాలిటిక్స్ లో ఒకప్పుడు వెలిగిన మాజీ మంత్రి ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డారా? పార్టీ మారినా పొలిటికల్ తలరాత మారలేదని తెగ బాధపడుతున్నారా? ఎన్నికలకు ముందే మరో జంప్ కు రెడీ అయిపోతున్నారా? పార్టీ కోసం కోట్లు ఖర్చు పెట్టినా కనీసం గన్మెన్ ను ఇప్పించుకోలేకపోయారని తెగ బాధపడుతున్నారా? జిల్లా రాజకీయాలను శాసించిన ఆయనకు రాయలసీమలో చెప్పుకోదగ్గ ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది. కానీ నేడు రాజకీయంగా ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. పాత గూటికి చేరి మళ్లీ ప్రతాపం చూపించాలనుకుంటున్న ఆ మాజీ మంత్రిపై మన జీ తెలుగు న్యూస్ ఇన్నర్ రిపోర్ట్. దేవగుడి ఆదినారాయణ రెడ్డి నిన్న మొన్నటి వరకు కడప జిల్లాలో చక్రం తిప్పిన నేత. జమ్మలమడుగు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రిగా పనిచేశారు. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిపై గెలిచి జమ్మలమడుగులో దేవగుడి కుటుంబం సత్తా ఏంటో చూపిన నేత. కానీ నేడు రాజకీయంగా అయోమయంలో పడ్డారట. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీడీపీలో చేరి మంత్రి పదవి చేపట్టారు. నాడు ఆది రాకను రామసుబ్బారెడ్డి వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకు చంద్రబాబు ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి చేర్చుకుని జగన్ కి షాకిచ్చారు. జగన్ పై ఘాటుగా విమర్శలు చేయడంలో ఆదినారాయణ రెడ్డి ముందుంటారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరి చక్రం తిప్పాలని చూశారట. కానీ అక్కడ సరైన గుర్తింపు లేకపోవడంతో మళ్లీ టీడీపీ గూటికి చేరాలని భావిస్తున్నారట. అయితే జమ్మలమడుగులో ఇప్పటికే తన అన్న కుమారుడు భూపేష్ రెడ్డికి చంద్రబాబు టికెట్ ఫైనల్ చేయడంతో ఆదినారాయణ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయాలని సందిగ్ధంలో పడ్డారట. అబ్బాయిని ఒప్పించి జమ్మలమడుగు నుంచి పోటీ చెయ్యాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారు. ఒకవేళ బీజేపీ టీడీపీ పొత్తు పొడిస్తే ప్రొద్దుటూరు నుంచి రంగంలోకి దిగాలని భావిస్తున్నారట. జిల్లాలో ఆదినారాయణ రెడ్డి బీజేపీ తరపున పోటీ చేయడానికి పొలిటికల్ స్పేస్ లేదంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే జిల్లాలో టీడీపీ అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను కేటాయించి దాదాపు టికెట్లు ఖరారు చేయడంతో మళ్లీ కడప ఎంపీ స్థానానికి పోటీ చేసే పరిస్థితి తప్పదంటున్నారు. కడప పార్లమెంటు స్థానానికి గత ఎన్నికల్లో పోటీ చేసి బొక్కబోర్ల పడ్డ ఆది మళ్లీ అలాంటి సాహసం చెయ్యరనే భావిస్తున్నారు. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి తిరిగి టీడీపీలో చేరిక ఖాయమైతే ఆయన వచ్చే ఎన్నికల్లో తిరిగి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారా లేక అన్న కుమారుడికే మద్దతుగా నిలుస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. జిల్లాలో మాజీ నేతలతో టీడీపీ ముఖ్య నేతలు సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో కడప జిల్లాలోని 10 స్థానాల్లోనూ వైసీపీ గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఎన్నికల్లో జిల్లాలో బలమైన అభ్యర్థులతో బరిలోకి దిగాలని టీడీపీ భావిస్తోందట. అయితే వైసీపీ నుంచి తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేలే బరిలో ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక్క నియోజకవర్గంలోనే మార్పు ఉండే ఛాన్స్ ఉందని అటు వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోందట. దీంతో జిల్లాలో 10 నియోజకవర్గాలకు ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయాలని టీడీపీ భావిస్తోంది. జనసేనతో పొత్తువేళ నేతలు సైతం ముందుగానే సీట్లు ఖరారు చేసుకునే పని మొదలు పెట్టారట. చూడాలి మరి ఆది నారాయణ రెడ్డి టీడీపీలోకి పొలిటికల్ రీఎంట్రీ ఎలా ఉండబోతుందో. అయితే గుసగుసలపై ఆది నారాయణ రెడ్డి స్పందించాల్సి ఉంది.